సినిమాలో కుటుంబ పెద్ద చనిపోతే ఫ్యామిలీ డ్రామా వేరే లెవెల్లో ఉంటుంది. ఆస్తుల కోసం వారసుల మధ్య వార్ రసవత్తరంగా నడుస్తోంది. ఇక పొలిటికల్ తెరపై కూడా సేమ్ టు సేమ్ సీన్లను గతంలో చూసా. రాయలసీమలో ఆ కుటుంబంలో కూడా అదే జరిగిందట. వాళ్లకు అటు ఫ్యాక్షన్ తో పాటు ఇటు పొలిటికల్ యాక్షన్ లో కూడా ఫైర్ బ్రాండ్ గా పేరుంది. కుటుంబ పెద్ద మరణం తర్వాత ఆ పొలిటికల్ ఫ్యామిలీ వైభవం తగ్గిపోయిందట. అయితే డీలిమిటేషన్ ఆ రాజకీయ కుటుంబంలో కొత్త ఆశలు రేపుతుందట. రాబోయే కొత్త నియోజకవర్గంపై వాళ్ళు ఇప్పుడే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. ఇంతకీ ఏదా పొలిటికల్ ఫ్యామిలీ, ఏదా నియోజకవర్గం? రాయలసీమలో చల్లా బ్రాండ్. రామకృష్ణారెడ్డి మరణంతో చల్లా బ్రాండ్ చెల్లా చెదురు. డీలిమిటేషన్ తో కొత్త ఆశలు. కోవెలకుంట్లపై కర్చీఫ్. విఘ్నేశ్వర్ రెడ్డికి పొలిటికల్ విఘ్నాలు. రాయలసీమలో చల్లా ఫ్యామిలీ అనేది ఓ పొలిటికల్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఆ కుటుంబ పెద్ద చల్లా రామకృష్ణారెడ్డి స్టైలే వేరు. 40 ఏళ్ల పాటు వన్ మ్యాన్ ఆర్మీగా, ఫ్యాక్షనిస్ట్ గా, పొలిటికల్ లీడర్ గా ఆయన పేరు మోసారని చెప్తారు. ఇక కోవెలకుంట్ల నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా ఆయన హవా నడిచేదట. కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా చల్లా రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ అనారోగ్యంతో చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత ఆయన చిన్న కుమారుడు భగీరథ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసింది వైసీపీ. ఆ తర్వాత ఆయన కూడా కన్నుమూశారు. ప్రస్తుతం చల్లా ఫ్యామిలీ నుంచి చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీలో ఉన్న ఆయన పార్టీ అధినేత జగన్ ని, సీనియర్ నేత సజ్జలను అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. విఘ్నేశ్వర్ రెడ్డిని అసెంబ్లీ పరిశీలకుడుగా వైసీపీ నియమించింది. జగన్ కూడా చల్లా ఫ్యామిలీ పట్ల సుముఖంగా ఉన్నారని చెప్తారు. రామకృష్ణారెడ్డి, భగీరథ రెడ్డి చనిపోయినప్పుడు స్వయంగా వారి ఇంటికి వచ్చి అదే కుటుంబంలో మరో సభ్యుడికి ఎమ్మెల్సీ పదవిస్తారని జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే చల్లా కుటుంబంలో వివాదాల కారణంగా అది జరగలేదని చెప్తారు. అయితే డీలిమిటేషన్ వార్తలు చల్లా కుటుంబం చెవుల్లో చల్లని వార్తను ఊదుతున్నాయట. డీలిమిటేషన్ జరిగితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ స్థానం పెరుగుతుందనే టాక్ నడుస్తోంది. దీనిలో భాగంగా కోవెలకుంట్ల మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గం అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. అప్పట్లో డీలిమిటేషన్ కారణంగా అది బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పెరిగితే కోవెలకుంట్ల అసెంబ్లీ మళ్లీ ఏర్పడుతుందని, చల్లా కుటుంబం తరపున తనకే టికెట్ దక్కుతుందని విఘ్నేశ్వర్ రెడ్డి బోలెడు ఆశలు పెట్టుకున్నారట. విఘ్నేశ్వర్ రెడ్డికి ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కూడా మద్దతిస్తున్నారట. దీంతో పూర్వ వైభవం కోసం విఘ్నేశ్వర్ రెడ్డి తహతహలాడుతున్నారని వైసీపీ వర్గాల్లో టాక్. అయితే కోవెలకుంట్లపై ఇతరులు కూడా కర్చీఫ్ వేయడంతో విఘ్నేశ్వర్ రెడ్డికి పొలిటికల్ విఘ్నాలు తప్ప ఉంటున్నారట. కోవెలకుంట్ల నుంచి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కర్రా సుబ్బారెడ్డి ఫ్యామిలీ కూడా ప్రస్తుతం వైసీపీలో ఉంది. ఆయన కుమారుడు కర్రా హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. వీళ్లతో పాటు ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కూడా కోవెలకుంట్ల టికెట్ ఆశిస్తున్నారట. దీంతో కోవెలకుంట్ల టికెట్ కోసం వైసీపీలో పోటాపోటీగా నేతలు తలపడుతున్నారట. దీంతో విఘ్నేశ్వర్ రెడ్డికి పొలిటికల్ సుడిగుండాలు, గండాలు తప్పవంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే ఇంతకు డీలిమిటేషన్ జరుగుతుందా? కోవెలకుంట్ల ప్రత్యేక అసెంబ్లీగా ఏర్పడుతుందా? ఒకవేళ ఏర్పడితే ఇంత పోటీ మధ్య టికెట్ ను విఘ్నేశ్వర్ రెడ్డి దక్కించుకోగలరా? ఇదే ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట.